ఆత్మగౌరవం రక్షణలో మారుతున్న రాజకీయ పరిణామాలు, తరిగిపోతున్న నైతిక విలువల నేపథ్యంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయానికి రిటైర్మెంట్ ప్రకటించారు. 3.5 దశాబ్దాల క్రితం సేవా లక్ష్యంగా రాజకీయంలోకి వచ్చిన మాగుంట అగ్రజుడు సుబ్బరామిరెడ్డికి అండగా శ్రీనివాసులురెడ్డి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. అన్న ఆకస్మిక మృతి అనంతరం ఉప ఎన్నికల్లో వదిన పార్వతమ్మను పోటీకి దించిన శ్రీనివాసులురెడ్డి ఆ తర్వాత సమయంలో 24లో ఆయన కుమారుడు రాఘవరెడ్డిని రంగంలోకి దించుతున్నానని ఇటీవల ఆయన జన్మదిన వేడుకలో మాజీ మంత్రి బాలినేని సమక్షంలో ప్రకటించినా అది అమలు కాకపోగా చివరకు వైసీపీకి దూరం చేసింది. ఈ మధ్యలో వ్యాపారపరంగా ఎదురైన చిక్కులు ఎలాగోలా తట్టుకున్న రాజకీయ పరంగా ఎన్నడూ లేని విధంగా ఎదురైన అనుభవాలు ఆయనను తీవ్ర కలతకు గురిచేశాయి. దాదాపు 2.5 దశాబ్దాలుగా వివాదరహితుడుగా అందరివాడుగా ఉండే శ్రీనివాసులురెడ్డికి తాజా రాజకీయ పరిణామాలు విరక్తిని సృష్టించాయి. కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలులో పోటీకి దించి రాజకీయం నుంచి రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనను వెలిబుచ్చారు. వయసు రీత్యా 7 పదులు సమీపిస్తున్నా ఏళ్ల తరబడి పరిచయం ఉన్న వారిని ఇప్పటికే పేరు పెట్టి పిలిచే సీనన్న రిటైర్మెంట్పై అభిమానులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఆయన రాజకీయ మార్పు పలు నూతన సమీకరణలకు చోటు చేసుకోవచ్చు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఆయనను గుడ్డిగా అనుసరించే అనుచరులు నేటికి ఉన్నారు. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఆయన కోసం తప్పించేవారు నెల్లూరుతో పోలిస్తే ఎక్కువే. ఇక రాజకీయంగా తెలుగుదేశంతో ప్రయాణం తక్కువే అయినా ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్తో వ్యక్తిగత అనుబంధం ఎంతో. వారి సినీ వ్యాపారాలకు అండ ఎన్టీఆరే. తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజులలో ఎన్టీఆర్ స్వయంగా మాగుంటను ఆహ్వానించారు. రాజకీయానికి దూరం అని చెప్పిన మాగుంట కుటుంబం మేకపాటి రాజమోహన్ రెడ్డిని దెబ్బతీసే క్రమంలో 89లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒత్తిడితో తొలిసారిగా రాజకీయ ప్రవేశం చేశారు. 2013లో తొలిసారిగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు ఉప ఎన్నికల్లో పార్టీ కోసం వదిన పార్వతమ్మను పోటీకి దించారు. తొలుత కుమారుడు రాఘవరెడ్డిని గిద్దలూరు అసెంబ్లీ నుంచి రంగంలోకి దించాలని వేసిన ప్రయత్నాలు పక్కన పెట్టి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్లమెంటుకి రాఘవాను పోటీ చేయించి తాను ప్రజాక్షేత్రం నుంచి తప్పుకోవాలని సీనయ్య తీసుకున్న నిర్ణయంపై అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం చంద్రబాబు సమక్షంలో తిరిగి రెండోసారి తెలుగుదేశానికి చేరనున్న ఆయనకు ఆత్మగౌరవం భంగం లేకుండా బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరమే. మాగుంట చేరిక నెల్లూరు పార్లమెంటు పరిధిలోని పలువురు అభ్యర్థులకు మేలు చేస్తాయనే ఆశలు మెండుగా ఉన్నాయి. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డికి ఆయన శ్రీమతి కోవూరు అభ్యర్థి ప్రశాంతికి మాగుంట రాక మేలే. గతంలో కోవూరు బరిలో నల్లపురెడ్డిని ఎదుర్కోవడంలో మాగుంట మద్దతుతో పెళ్లకూరు రామచంద్రారెడ్డి పోటీ చేశారు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాలలో కూడా మాగుంట పాత్ర కీలకమే.